సమాచారం దివ్య అవుతాను. ఈరోజు వచ్చేసి మనం ఒక 3 BHK ప్లాట్లు అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ఈ 3 BHK ప్లాట్లో నేను ఈ వీడియో ఎందుకు తీసుకున్నానంటే, ఇది వచ్చేసి ప్రజెంట్ మనం ఉన్నది వచ్చేసి హాల్ ఏరియా. ఈ హాల్ ఏరియాలో మనకు ఫైర్ పైప్ లైన్స్ అయితే వస్తున్నాయి. ప్లస్ ఇందులో లోపల వచ్చేసి కిచెన్ ఏరియా ఉంది. కిచెన్ ఏరియా వచ్చేసి ప్లంబింగ్ పైప్ లైన్స్ ఉన్నాయి. అది వచ్చేసి బాల్కనీ ఏరియా. ఆ బాల్కనీ ఏరియా వచ్చేసి రెయిన్ వాటర్ పైప్ లైన్స్ అయితే వస్తున్నాయి. అయితే రెయిన్ వాటర్ పైప్ లైన్స్కి ప్లస్ హాల్లో ఉన్న పైప్ లైన్స్కి కిచెన్లో ఉన్న ప్లంబింగ్ పైప్ లైన్స్కి మనం ఏ బోర్డులతో అయితే క్లోజ్ చేస్తున్నాము, వివిధ బాక్స్ అయితే చేస్తున్నాము అనేది అయితే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. ఎందుకు ఆ రకరకాల బోర్డ్ అనేది మనం యూజ్ చేస్తాం అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫ్రెండ్ ఇది వచ్చేసి హాల్ అండి. హాల్లో వచ్చేసి పైప్ లైన్స్ ఉన్నాయి కదా, వీటిని మనం జిప్సమ్ బోర్డ్ తోటి క్లోజ్ చేసాము. ఎందుకంటే ఈ పైప్ లైన్స్ కాబట్టి ఎప్పుడైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే తప్ప ఇక్కడ వాటర్ లీకేజ్ అనేది ఎక్కువగా జరగదు. రేర్ కేసెస్లో అయితే వాటర్ లీకేజ్ అయితే అవుతుందండి. అందుకోసం అని చెప్పి ఇక్కడ వాటర్ ప్రూఫ్ బోర్డ్స్ అయితే పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి జిప్సమ్ బోర్డ్స్ తోటి అయితే ఈ విధంగా 250 by 250 సైజ్ తోటి అయితే మన బాక్సింగ్ అయితే ఈ విధంగా చేపేయడం అయితే జరిగింది. ఈ విధంగా చేపేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి కిచెన్ ఏరియా అండి. క్లాస్ పెట్టాము. ఇది వచ్చేసి కిచెన్ ఏరియా అంటే కిచెన్ ఏరియాలో వచ్చేసి కూడా మనము 250 by 250 సైజ్ తోటి అయితే బాక్సింగ్ అయితే చేయడం జరిగింది. ఇది ప్లంబింగ్ పైప్ లైన్స్ వస్తున్నాయి ఇందులో. ఇక్కడ వచ్చేసి మాయిశ్చర్ రెసిస్టెంట్ బోర్డ్ తోటి అయితే మనము బాక్సింగ్ చేయడం జరిగింది. ఎంఆర్ బోర్డ్ అంటాము. 12.5 mm థిక్నెస్ గల మాయిశ్చర్ రెసిస్టెంట్ బోర్డ్ తోటి అయితే ఈ విధంగా బాక్సింగ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ మాయిశ్చర్ రెసిస్టెంట్ బోర్డే ఎందుకు యూజ్ చేసామంటే కిచెన్ పైప్ లైన్స్, ప్లంబింగ్ పైప్ లైన్స్ కాబట్టి ఏ టైంలో లీకేజెస్ అనేవి చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ మాయిశ్చర్ రెసిస్టెంట్ బోర్డ్స్ యూజ్ చేసామనుకోండి, ఇవి వాటర్ రెసిస్టెంట్ బోర్డ్, వాటర్ ప్రూఫ్ కాదండి, వాటర్ రెసిస్టెంట్ బోర్డ్. అంటే ఏమైనా వాటర్ లీకేజ్ అయినా కూడా వాటర్ని ఆపగల శక్తి దీనికి ఉంటుంది అన్నట్టు. అందుకని దీంతో మాయిశ్చర్ రెసిస్టెంట్ బోర్డ్స్ అయితే మనం వివిధ బాక్సింగ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బాల్కనీలో చూపిస్తాం. రెయిన్ వాటర్ పైప్ లైన్స్ అనేవి అంటే ఆల్రెడీ చేసేసినాము కాబట్టి ఇప్పుడు పైప్ లైన్స్ అయితే కట్ చేయలేదు. లోకల్ సైడ్ వచ్చేసి మనకు వాటర్ పైప్ లైన్స్ అయితే ఉంటుందండి. దీన్ని మనం 10 mm థిక్నెస్ గల బైసమ్ బోర్డ్ తోటి అయితే క్లోజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ బైసమ్ బోర్డ్ ఎందుకు యూజ్ చేసామంటే బైసమ్ బోర్డ్ సిమెంట్ బోర్డ్ అండి, అది స్ట్రాంగ్ ఉంటుంది అన్నట్టు. ఏ సిచ్యువేషన్ అయినా కూడా పైప్ లైన్స్ అనేది డ్యామేజ్ కాకుండా ఉండడానికి కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. వాటర్ ప్రూఫ్ బోర్డ్ సిమెంట్ బోర్డ్ అంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి దీనికోసం అయితే క్లోజ్ చేయడం అయితే జరిగింది. ఈ క్లోజ్ ఏ విధంగా చేస్తామంటే ఫస్ట్ ఇంట్లో పారామీటర్స్ టెన్షన్ పట్టించుకుంటే మనం ఫ్రేమింగ్ చేస్తాం. ఫ్రేమింగ్ పైనుంచి ఇలా బాక్స్ తోటి అయితే క్లోజ్ చేస్తామండి. కంటెంట్ అయితే నచ్చింది అనుకుంటాను. నెక్స్ట్ టాయిలెట్ ఏరియా అయితే టాయిలెట్ టాయిలెట్ ఏరియాలో పోయినప్పుడు ప్లంబింగ్ పైప్ లైన్స్ అనేవి కూడా ఉంది. ఇక్కడ వచ్చేసి ప్లేన్ సీలింగ్ అని చేసుకోవాలి. ఎందుకంటే ఈ కేసు పైప్ వాటర్ లీకేజ్ అయినా కూడా ఏమైనా సిచ్యువేషన్ హ్యాపీ అయినా కూడా మనం ఈజీగా అది రిపేర్ చేసుకునే విధంగా అయితే ఉండాలి. ప్లేన్ సీలింగ్ అయితే చేపిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని చెప్పి ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.